ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మీటింగ్ జరుగుతోంది. కేటీఆర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భేటీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహణ, జన సమీకరణపై చర్చించారు. నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ లీడర్స్ తో కేసీఆర్ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్. శ్రీనివాస్, కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా బీఆర్ఎస్ సంబంధించిన సమావేశాలు, వర్సెస్ భేటీలు జరుగుతున్నాయి. ప్రధానంగా సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకకు సంబంధించి పార్టీ 20 సంవత్సరాల పండుగకు సంబంధించిన సభకు సంబంధించి ప్రతిరోజు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం అవుతున్న కేసీఆర్ వారికి ఆ సభకు సంబంధించి అదేవిధంగా జిల్లాల్లో పార్టీ పరిస్థితి మీద కూడా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మెదక్, అదే నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కూడా పూర్తి చేసుకున్న కేసీఆర్ ఈ నెల 23 వరకు కూడా వరుసగా వివిధ జిల్లాలకు చెందిన నేతలతోటి సమావేశాలు జరపడంతో పాటు అంతర్గతంగా పార్టీలో నెలకొన్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న సమస్యలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమావేశాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇటు నల్గొండ, ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పరిస్థితి కొంత వీక్ గా ఉన్న నేపథ్యంలో ఆయా నేతలకు, ఆయా జిల్లాల నేతలకు సంబంధించి కూడా పార్టీ పరిస్థితిపై స్పష్టమైన సూచనలు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అదేవిధంగా ఈ నెల 27న జరగబోయే పార్టీ ప్లీనరీ రజతోత్సవ సభకు సంబంధించి కూడా కేసీఆర్ భారీ జన సమీకరణ మీద దృష్టి పెట్టి ఆ విధంగా ఆ దిశలోనే జిల్లాల నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 లక్షల మందితో వరంగల్లో జరగబోయే ఈ బహిరంగ సభకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిస్థితిలో అటు కేసీఆర్ కావచ్చు, ఇటు పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ సభ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమావేశంలో పాల్గొనడం అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా హెచ్సిఏ భూములకు సంబంధించిన అంశంపై కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఫర్దర్ గా తీసుకోబోయే చర్యల మీద కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుభాష్, థ్యాంక్ యూ.